गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय బాబు గణేష స్వామి గణేష మా వాడు భౌతికంగా ఎదిగాడు కానీ బుద్ధి మాత్రం బ్యాక్ బెంచ్ లోనే ఉండిపోయింది. వాడు ఒట్టి సన్నాసి స్వామి, పనికి మాలవాడు స్వామి, బుద్ధి లేనివాడు స్వామి, పనికిరాని చవట స్వామి. నాన్నగారు మీరు నన్ను తిడుతున్నారా కోరుకుంటున్నారా? జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నారా? ఏ ఎందుకు నాన్నగారు? మీకు నా మీద ఉన్న విరక్తి చాలదంటూ దేవుడు కూడా నా మీద విరక్తి కలిగిస్తున్నారు. నీ గురించి చెప్తుంటేనే విరక్తి వస్తుంటే నిన్ను భరిస్తున్నా నాకే ఎలా ఉండాలరా? మొదలు పెట్టాడ్రా బాబు. సర్లేండి, పండగ రోజు ఎందుకు, ఈ రోజుకు వాడిని వదిలేయండి. సర్లే రే, ఎల్లి పుస్తకాలకి పసుబొట్టు పెట్టుకురా, పూజ చేద్దాం. పూజకి నేను ఎందుకు నాన్నగారు? తిండానుకుంటావా మేత? మూసుకొని వెళ్ళి పట్టరా. నాన్నగారు మన వీధిలో విగ్రహం దగ్గర బోలెడు పని ఉందండి. ముందు ఇంట్లో వినాయకుడు పూజ చేయి, తర్వాత వీధికి ఎక్కుదు గాని. అలా కాదు నాన్నగారు, అక్కడ పనులన్నీ నేనే చూసుకోవాలి నాన్నగారు. ఇంట్లో పని అనేసరికి ఇంట్రెస్ట్ ఉండదు, ఊర్లో పని అనేసరికి ఊపు వచ్చేస్తుంది. ఎదవకి ఎక్కలేని ఊపు వచ్చేస్తుంది. ఏరా మామ, ఏంటి ఇంకా రాలేదు? బయట మనోళ్ళందరూ వెయిటింగ్. వచ్చావా? ఇంకా రాలేదేంటిరా అనుకున్నా. ఎందుకురా మనోళ్ళు వెయిటింగ్? మనోళ్ళు ఎందుకు వెయిట్ చేస్తారు అంకుల్? మన కోసమే వెయిట్ చేస్తారు. ఊరికి ఉపయోగం లేని వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేసినా ఏంటి కానీ, దా ఇంట్లో పూజ చేసుకుంటున్నాం, వచ్చి కూర్చో. సారీ అంకుల్, మీరు పెద్ద మనసుతో నన్ను ఇన్వైట్ చేసిన, అవతల నాకు చాలా పనులున్నాయి. మీరు క్యారీ అని విత్ యువర్ క్యారీ బ్యాగ్స్ అంకుల్. రే వెళ్ళొస్తానరా, గణపతి మందిరంలో కలుసుకుందాం. ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చాయి. రాఖీ, ఏంటి అంకుల్ చెప్పండి, ఎనీథింగ్ ఎల్స్? ఇందాక మా ఆవిడ పండుగ రోజు కూడా వైలెన్స్ ఎందుకండి అంది. నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. దానికి నువ్వేమంటావు? కరెక్ట్ అంకుల్, అది 100కి 1000% కరెక్టే. మీరు అసలు వైలెన్స్ ని ఎంకరేజ్ చేయొద్దు అంకుల్. మరిరా పూజలో కూర్చుందాం. ఓకే అంకుల్, మీరు ఎలా అంటే అలాగే. మీ బాబేంట్రా బాబు, పని చేసుకొని దువ్వాడ జగన్నాథం స్టైల్లో వార్నింగ్ ఇస్తున్నాడు. మా బాబుతో ఇలాంటి బోల్డ్ సీన్లు కామనే కానీ బయట మనోళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మంది. ఏంట్రా పూజలో కూడా మీ గోలా? సారీ అంకుల్, యూ క్యారీ ఆన్. పూజ అయిపోయిన తర్వాత మీ ఇద్దరికి పుస్తకం ఇస్తాను, వినాయకుడు కథ చదవండి. మన స్కూల్లో పుస్తకాలే చదవం, ఇక కథలేం చదువుతాం? అది కూడా పూజలో. చదవకపోతే నీకు బడిత పూజే. సారీ అంకుల్, అయినా నీ మనసులో అనుకున్నది మీకు ఎలా తెలిసిపోయింది? నేను ఈ డైలాగ్ వేయగానే నీ ఏదో మనసులో ఏదో డైలాగ్ వేసుకుంటావని తెలుసు, అందుకే ఒక రాయేసా, కనెక్ట్ అయింది. నైస్ కనెక్షన్ అంకుల్ విత్ బోత్ ఆఫ్ us. ఏంట్రో ఈ మధ్య ఇంగ్లీష్ సిరిగా తీస్తున్నావు? ఇన్స్టాగ్రామ్ చాటింగ్ మహిమ అంకుల్. అక్కడ గుంటతో ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే ఏ గుంట మన గూట్లో చేరదు అంకుల్. గుంట ఏంట్రా? గుంట కాదు అంకుల్, గంట. పూజ అన్న తర్వాత గంట మస్ట్ అండ్ షుడ్ అంటున్నా. ఏడ్చారులే, కామ్గా ఉండండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ. ఎప్పుడురా వెళ్ళేది? బయట అందరూ వెయిటింగ్. పూజ స్టార్ట్ అవగానే ధ్యానం కోసం అందరూ కళ్ళు మూసుకుంటారు. ఆ గ్యాప్లో మనం మన గుడి తీర ముందు ఉందాం. ఓకే డన్. అమ్మయ్యా వచ్చేసాంరా బాబు. మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళాలి కదరా? అప్పుడు మా బాబుని ప్రసాదంతో ప్రశాంతత పరచొచ్చులే. అవును, మన ఈదిలో గుంటలంతా వచ్చేసారా? వచ్చేసారు. పందిరికి పూలు గుచ్చుతున్నారు. అవునా? పద అయితే మన హడావిడితో కలరింగ్ ఇచ్చేద్దాం. అంతేనంటావా? సరే పద.
ఇదిగో అమ్మాయిలు, పూలు గట్రా నీట్గా సర్దుతున్నారా? ఖర్చుకు ఏమాత్రం వెనకాడొద్దు. యువతల రాజుగాడు నీకులాగా ఈ పందిరి మొత్తం కలకల్లాడిపోవాలి. సరే అన్నయ్య. సరిపోయింది హడావిడి. పద, ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే అంకుల్ అంటారు. ఏడ్చవలే దరిద్రుడు, పదా. ఇదిగో అమ్మాయి, ఇంకేమన్నా డౌట్లు ఉంటే రాఖీ అంకుల్ని అడగండి. ఏం దరిద్రుడురా, వీడి కాలికి అనుకున్న పెండని ఊరంతా రాస్తాడు. లడ్డూలు అయిపోయాయండి. అవునా? ఒక 50 లడ్లు పక్కన పెట్టి మిగతావి పంపించేయి. పక్కకెందుకండి? ఏ నెక్స్ట్ ఆర్డర్ వద్దా? 50 సరిపోతాయండి. దారిలోకి వచ్చావు. లడ్డూలు రెడీ, బూరెలు రెడీ కదా? రెడీ. గార్లు రెడీ. సీరన్నం రెడీ. పానకం. అబ్బా రెడీరా బాబు, ఏంటి నీ హడావిడి? హడావిడి కాదు, రాజుగారి చేతుల మీదుగా జరుగుతున్న ఫస్ట్ ఉత్సవం. తరాలు మాట్లాడుకోవాలి. అయ్యి బాబోయ్, ఏంటి దీనికి? 5 రూపాయల బిస్కెట్ కి 6 రూపాయల బిజినెస్ చేస్తున్నావు నువ్వు. అది సర్లే కానీ నీ పీటల మీద ఎప్పుడు కూర్చోవాలి? ఏ మీ ఇంట్లో పీటలు లేవా? ఆ ఎటకారమే వద్దనేది. 1001 చాలా చందా. నేను కాకుండా పీటల మీద ఎవడైనా కూర్చున్నాడంటే నీ పీట ఇరిగిపోద్ది. సరే మావయ్య, ఇప్పుడు ఎందుకు టాయిలెట్ అర్జెంట్ వచ్చినలాగా రంకెలేస్తున్నావు? నువ్వే కూర్చుంటావు కానీ వెళ్ళి రెడీ అయ్యి అత్తతో వచ్చాయి. అత్తేంటే చుట్టాలను కూడా వేసుకొచ్చేస్తాను బిల్డప్ కోసం. సర్లే, ఏదో ఒకటి ఏడు. జాగ్రత్త రోయ్, ప్లానింగ్ లో ఏమైనా తేడా వస్తే నీతో టాయిలెట్ ఎత్తిచ్చేస్తా. సరే, నువ్వు ముందు టాయిలెట్కి వెళ్ళి రెడీ అయ్యిరా. ఎన్ని రోజులైందో స్నానం చేసి. అంత సీన్ లేదు రోయ్, 1 వీక్ బ్యాకే చేశా. ఏడ్చావులే గబ్బేదవా. ఈడు కూర్చుంటే పీటల మీద ఈడు గబ్బుకి వినాయకుడు కూడా పందిట్లో నుంచి లేచెళ్ళిపోతాడు. సర్లే పదరా, పంతులు గారు వచ్చేసారు. బొమ్మకి పడదలు తీసి మనం బొమ్మను లాంచ్ చేద్దాం. కానీ దానికన్నా ముందు మనం స్పీచ్ ఇవ్వాలి, తర్వాతే లాంచింగ్ లో గట్రా. అర్థమైందా? సర్లే, ఏదో ఒకటి ఎడువు. ముహూర్తం దాటిపోతే నాకు మూడు పోద్ది. చెక్ చెక్. ఓకే, రెడీ. ఇక్కడికి వచ్చిన సాధారణమైన ప్రేక్షకులందరికీ ఈ సెలబ్రిటీ రాజుగాడి ఘన స్వాగతం. పెద్ద గణనాథుడు, ఈ సంవత్సరం నా చేతుల మీదుగా ఈ ఉత్సవాలు జరగడం మీ అందరూ అదృష్టం. రే సోద ఆపి స్టార్ట్ చేయరా. నువ్వు ఆపల మూలశంక శంకరం. ఓ ఒక్కరాలు తిరిగిపోతున్నావు. అవును, ఇందాక ఎక్కడ ఆపాను? నీ స్పీచ్ వినడం మా దురదృష్టం దగ్గర ఆపావు. అదే మీ అదృష్టం. ఈసారి ఉత్సవాలు మీరు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం అందరిలాగా దమ్మబూసి విగ్రహం తేలేదు. ఈసారి నేను తెచ్చిన విగ్రహానికి ఓ కళ ఉంది, ఓ కథ ఉంది. దీని గురించి మీరు తరతరాలుగా మాట్లాడుకుంటారని కోరుకుంటూ లెట్స్ లాంచ్ అవర్ ప్రెస్టీజియస్ గణేష్. ఎత్తండ్రా గుడ్డ. పోలే, అదిరిపోలే. వెనక్కి తిరుగు, నువ్వు బెదిరిపోతావు. ఒరే నీ అబ్బా, లాఫింగ్ బుద్ధకి వినాయకుడి విగ్రహానికి తేడా తెలియదేంటా నీకు? షాపు వాడేరా, లెఫ్ట్ సైడ్ రెండో విగ్రహాన్ని పరదతో ప్యాక్ చేశాను, తీసుకెళ్ళమన్నాడు. లెఫ్ట్ అంటే ఏంట్రా? అన్నం తినే చేయి వైపే కదరా. రే ఆపోజిట్ నా కొడక, నీ బ్రతుకులో నువ్వు ఎప్పుడు ఆపోజిటేరా. ఇప్పుడు చందాలు ఇచ్చిన వారు నిన్ను మాగదీస్తారు. ఆ దెబ్బకు టాయిలెటే నీకు. అప్పుడు
అప్పుడు గుర్తుంటుందిరా నీకు లెఫ్ట్ సైడ్ అంటే ఏంటో, జీవితంలో మర్చిపోలేవు. రే అలా కాదురా మామ, ఏం చేయాలరా? వెళ్ళి ఎక్స్చేంజ్ చేసే టైం కూడా లేదురా. అర్జెంటుగా బొమ్మలోడికి కాల్ చేయి. అన్నా బొమ్మ మారిపోయిందన్నా. ఒరే సన్నాసి, నీకు లెఫ్ట్ కి రైట్ కి తేడా తెలియదేంట్రా? నీ వల్ల నాకు మంచి కస్టమర్ పోయాడు. నువ్వు కొన్న బొమ్మ మీద అది డబుల్ రేటు. మర్యాదగా మిగతా డబ్బులు ఇచ్చేయి, లేదంటే నీ బొమ్మకు దండేసేస్తా. సరిపోయింది, ఉన్న దరిద్రాల్లో వీడు బోనస్. రే ఒక్కసారి అటు చూడు, అందరూ నీ వైపు కోపంగా చూస్తున్నారు. చిన్న మిస్టేక్. మిస్టేక్ కాదురా, తరాలు మాట్లాడుకోవాలా? దేనికి? నువ్వు చేసిన విధవ పనులక. ఒరేయ్, మనం వీడికి ఇప్పుడు చేసేదానికి తరతరాలు మాట్లాడుకోవాలి. తొండం పెట్టి 13 రోజులు కూర్చోబెట్టానురా. ఈ సంవత్సరం వీడే మన వినాయకుడు. వీడి నిమజ్జనం మాత్రం మామూలుగా ఉండకూడదు. ఏట్రా ఇలా పగబట్టేశారు? మొదలు పెట్టండిరా గణేష్ ఉత్సవాలు.